ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది రామా. ఎగిరిపోవో రామచిలక గగనమే నీ ఇల్లు గనుక గూటితో పని ఏంటి నీకింకా సహనమే నీ పేరు కాని సమరమే నీ తీరు గనుక తడపతే కను పాప గడపింకా జాలి లేని జోల పాటే నీకు లాలిగా మారెనమ్మ ఓర్పుకే ఓదార్పు నీవమ్మా నిన్ను చూస్తే బాపు బొమ్మ పొంగిపోడా పైన బ్రహ్మ తాను మలచిన కలవు నీవు అని. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఆ రామలక్ష్మికి అబోర్షన్ అయింది అన్న ఒక్క బ్యాడ్ న్యూస్ తో ఆ మొగుడు పెళ్లాల మధ్య పెద్ద గోడ కట్టేశారు. మీరు హ్యాపీనే కదా? చాలా హ్యాపీ. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య మినీ వార్ నడుస్తోంది. వాళ్ళని అలా చూస్తుంటే నా కడుపు నిండిపోతోంది. మరీ ఎక్కువ నిండితే బాగోదు. మీ కడుపులో కూడా ఒక బేబీ ఉందని మర్చిపోకండి. దాని మొహం. ఆస్తి మిస్ అవ్వకూడదనే ఉంచుకున్నాను, లేదంటే ఎప్పుడో మిస్క్యారేజ్ అయిపోయేది. మీరు మాత్రం రిపోర్ట్ కూడా చాలా బాగా మేనేజ్ చేశారు. వర్క్ కమిట్ అయ్యాక అన్ని పర్ఫెక్ట్ గా చెయ్యాలి కదా మేడం. సూపర్ డాక్టర్. మీ అమౌంట్ మీకు ఇప్పుడే పంపించేస్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే. ఓ హాయ్, ఎప్పుడొచ్చావు? ఓ నేను డోర్ మూయలేదా? నోర్మోయ్. పాపం శౌర్య సచ్చి పొమ్మన్నట్టున్నారు. ఇదంతా నీ పని అని నాకు తెలుసు అస్మిత. నీకు తెలుసని నాకు తెలుసు, ఎందుకంటే ఇద్దరం ఒకేలాగా ఆలోచిస్తాం కదా. నా హెల్ప్ తీసుకున్నట్టే తీసుకుని నాకు కాలు అడ్డం పెట్టి నన్ను కింద పడేసి హాస్పిటల్ పాలు చేసి అబోర్షన్ అయిందని డాక్టర్తో చెప్పించావు. యా, ప్లాన్ బాగుందా? నువ్వు అసలు మనిషివేనా? నీకేమనిపిస్తుంది? పశువు కంటే హీనంగా ప్రవర్తిస్తున్నావు. కాకపోతే అది మూగజీవి, నువ్వొక రోగివి. నువ్వు నన్ను ఎన్ని దరిద్రమైన పేర్లతో పిలుచుకున్నా నేను తిరిగి ఏమీ అనను. ఎందుకంటే నీ విషయంలో నేను ఏమేం చెయ్యాలనుకుంటున్నానో ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎంతమంది చీకొట్టినా ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా నీలో మార్పు రాదా? నా జాతకమే అంత రామలక్ష్మి. నువ్వు అనవసరంగా నాలో మార్పు రావాలని తీసుకురావాలని ప్రయత్నించుకో. నువ్విప్పుడు ఒక బిడ్డకి తల్లి కాబోతున్నావు, నీకు అర్థమవుతుందా? ఆ బిడ్డ నా కడుపులో పడ్డాకే
నేను నీ జీవితం మీద పిడుగుల పడాలని డిసైడ్ అయిపోయాను. ఎంత చేసావే నాకు? నా జీవితాన్ని నాకు నచ్చినట్టుగా బ్రతికే అవకాశమే లేకుండా చేశావు. నేను శౌర్య సార్ని ప్రేమించాను, నువ్వు పెళ్లి చేసుకున్నావు. ప్రశాంత్ సపోర్ట్ తీసుకుని నీ మీద పగ సాధించాలి అనుకున్నాను. వాడితో నాకు పెళ్లి చేశావు. వాణ్ణి వదిలించుకోవాలనుకున్నాను, కాని వాడి వల్లే నేను తల్లినయ్యేలా చేశావు. ఆఖరికి మొత్తం నా జీవితాన్ని నీకు నచ్చినట్టుగా మార్చేశావు. నువ్వు చేసుకున్న కర్మఫలాన్ని అనుభవిస్తున్నావు. నేనొక్కదాన్నే అనుభవిస్తే ఏం బాగుంటుందని నీ మీద స్పెషల్ గా ఫోకస్ పెట్టాను. హనుమంతుడు రామ భజన చేసినట్టు శౌర్య రామ రామ అంటూ నీ చుట్టూ తిరుగుతూ నీ భజన చేస్తుంటే నాకు నచ్చట్లేదు రామా. అందుకే నా గేమ్ కూడా నేను స్టార్ట్ చేశాను. అష్మిత, చెప్పేది విను రామా. నా బ్రతుకులో ఏ సంతోషం లేకుండా చేశావో అదే సంతోషం నీ బ్రతుకులో కూడా లేకుండా చేస్తాను. నాకు ఇష్టం లేని మొగుడుతో కాపురం చేసేలా చేసావు కదా, అలాగే నీకు ఇష్టం ఉన్న మొగుడుతో నువ్వు కాపురం చేయకుండా చేశాను. ఇది కేవలం ఆరంభం మాత్రమే, అంతం తట్టుకోలేవు. నీకు చెప్పనా, ఈ బిడ్డ పుట్టిన తర్వాత ఆస్తంతా నాకే వస్తుంది, నాకే నష్టం లేదు. కానీ నీకు బ్రతుకనేదే లేకుండా చేస్తాను. అష్మితని టచ్ చేస్తే ఎలా ఉంటుందో నీకు అర్థమయ్యేలా చేస్తాను. మైండ్ ఇట్. ఈ ఫోన్లో ఇప్పుడు డాక్టర్తో మాట్లాడావు కదా, ఈ ఫోన్ని ఇప్పుడు సాక్ష్యంగా చూపించి నువ్వు ఆడిన నాటకం మొత్తం బయట పెడతాను. వదులు వదులు రామా, వదులు. ఓ అష్మిత, నేను డాక్టర్ని కొనేశానని ప్రూవ్ చేసిందంతా ఇది నిజమనేలా చేద్దాం అనుకున్నావు కదా, అది జరగదు. నీ మొగుడిని నేను కలవనివ్వను. ఏయ్, నా మీద నింద వేసినంత మాత్రాన నేను నా శౌర్య సార్ విడిపోతామనుకుంటే అది నీ భ్రమే. ఏయ్, ఈరోజు మా ఇద్దరి మధ్య వచ్చిన అపార్థాలు ఏదో ఒక రోజు తొలగిపోతాయి. నా భర్తని నేను కాపాడుకుంటానే, అలాగే నీ కడుపులో ఉన్న బిడ్డని కూడా నేనే కాపాడతాను. చూస్తూ ఉండు.